హాయ్ అండి. మళ్ళీ ఇంకో న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పాలకూర కారం. ఒకసారి పాలకూర కారం ఇలా చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. ఇంట్లో ఎప్పుడు చేసినా పాలకూర అంత టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్తే అన్ని కూరల్లాగే పోపు వేసుకోవాలి. పోపు దినుసులు దోరగా అలా మంచి రంగులోకి వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర కట్టలు, ఒక 4 కట్టలు ఆకు అలా పోపులో వేసేసుకోవాలి. మంచిగా కడిగి తరిగి పెట్టుకున్న ఆకుని వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ సుమారుగా సాల్ట్ యాడ్ చేసి మంచిగా అలా కలిపి, చూసారండి ఆకుకూరలో ఎంత వాటర్ ఉందో. పాలకూరలో ఐరన్ ఉంటుందండి, చాలా అంటే చాలా హెల్దీ. ఇప్పుడు ఆ వాటర్ పోయే వరకు దాన్ని అలా బాణలిలో వేసాం కదండి, కుక్ అవ్వనివ్వాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లికారం రెడీ చేసుకుంటున్నామండి. దానికోసం ఒక 2.5 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నానండి. మనం పాలకూరలో ఉప్పేసాం కదా, అందుకని చూసి తగినంత వరకే వేసుకోవాలి. అందుకని కొంచెం తగ్గించి సాల్ట్ యాడ్ కళ్ళుప్పు వేసాను. 1 స్పూన్ జీలకర్ర అండ్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి, 2 పెద్ద ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు సన్నగా తరిగి అలా మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని మనం చూద్దామండి. పాలకూరలో వాటర్ అంతా డ్రై అయిపోయింది చూసారా. ఆ పేస్ట్ని మనం కొంచెం బెల్లం తురుము కూడా యాడ్ చేసాం. 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసాను కదండి, అందులోనే మనం ఏదైతే ఉల్లికారం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ఉల్లికారం కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలండి. ఇందులో మనం ఎక్కడా వాటర్ యూజ్ చేయలేదు, సింగిల్ డ్రాప్ కూడా. కాబట్టి ఈ పాలకూర కారము కాకరకాయ కారం లాగా నిలవ ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. ఇంక కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే.